బీజేపీ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో పిచ్చోళ్ల చేతులు ఉన్నాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డి, బండి సంజయ్పై నిప్పులు చెరిగారు. కాబట్టి నేను తమరి ద్వారా ప్రతిపక్ష సభ్యులు కూడా కోరుతా ఉన్నా, కలిసి రండి, కలిసి రాకుంటే కామ్గా ఉండండి. అంతే తప్ప అంబేద్కర్ సచివాలయం డోములు వేల్చేస్తాం, ప్రగత్ భవన్ ను వేల్చేస్తాం అంటే చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు అధ్యక్ష. ఇద్దరు పిచ్చోళ్ళు ఇవాళ రెండు పార్టీలకు అధ్యక్షులు ఉన్నారు అధ్యక్ష. ఇవాళ నేను అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని, ఎట్లా వేలుస్తావు? వస్తావా, ముడతావా? అంబేద్కర్ సచివాలయం అది ఇవాళ తెలంగాణ ఆత్మ గౌరవానికి అది నిలువెత్తు సౌధం, దాన్ని ముట్టే దమ్ముందా మిస్టర్ అని చెప్పి ఇవాళ నేను అడుగుతా ఉన్నా. బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తి పేల్చేస్తాను మాట్లాడతారు అధ్యక్ష. వాళ్ళు నేను అడుగుతా ఉన్నా, మరి కామాఖ్య టెంపుల్ ఉంది అస్సాంలో, అది కూడా డోమ్తోనే ఉంది. మైసూర్ ప్యాలెస్ ఉంది కర్ణాటకలో, అది కూడా డోమ్తోనే ఉంది. సుప్రీంకోర్టు ఉంది, అది కూడా డోమ్తోనే ఉంది. పేల్చేస్తావా, కూల్చేస్తావా? ఇంకొక ఆయన అంటాడు అధ్యక్ష, ఇంకో పార్టీ అధ్యక్షుడు, ఆయన ప్రగత్ భవన్ వెల్చేయమంటాడు. అంటే ఇటువంటి పిచ్చోళ్ళ చేతులు వల్ల ఆ రెండు పార్టీలు ఉండి తెలంగాణ సమాజాల్లో విద్వేషాన్ని నింపుతూ, విషాన్ని నింపుతూ తెలంగాణ సమాజంలో ప్రజల మనసుల్లో విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము మాత్రం ఇవాళ విషం చిమ్మకుండా తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసుకుంటూ మా కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం. అంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం, ప్రజలంటే ప్రేమ ఉన్నటువంటి నాయకత్వం, మొండిగా నిలబడి పనిచేసేటటువంటి నాయకత్వం తెలంగాణలో ఉంది. ఇటువంటి నాయకత్వం దేశానికి కావాలని అందరూ కోరుకుంటా ఉన్నారు. కాబట్టి నేను తమరి ద్వారా ప్రతిపక్ష సభ్యులు కూడా కోరుతా ఉన్నా, కలిసి రండి, కలిసి రాకుంటే కామ్గా ఉండండి. అంతే తప్ప అంబేద్కర్ సచివాలయం డోములు వేల్చేస్తాం, ప్రగత్ భవన్